మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ మాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం వేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది. అత్యంత బాధాకరం. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోతున్నా ప్రచారంలో మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి దానికి పోతుంటే ఈరోజు మళ్ళొక మా పేరు తీసి మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం. సరే, ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి. రేపు స్థానిక ఎన్నికలు ఉన్నది. పార్టీ బలోపేతం, పార్టీ ముఖ్యం అందరికంటే, మనందరికంటే పార్టీ ముఖ్యం. మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం, క్యాబినెట్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు. సరే, మన మధ్యలో ఏదైనా ఉంటే సరే, నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీ నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తను రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు. వారి విజ్ఞతకే, వారి మర్యాదకే ఈ అంశాన్ని, వారి నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే, వారి విజ్ఞతకే వదిలిపెడతాను.